హలో అందరికీ, వెల్కమ్ బ్యాక్ టు మై బ్లాగ్. అయితే లాస్ట్ వీడియోలో లక్కీకి ఇలా ప్రాబ్లం ఉందని చెప్పేసి సపోర్ట్ చేసిన మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. రిప్లై ఇస్తాను, కాకపోతే కొంచెంగా లేటు. నాకు వీటితోనే సరిపోతుంది, ఇంట్లో ఈ అరుపులు ఈ గోల దీంతోనే సరిపోతుంది. ఇంకా వచ్చేసి ఇక్కడ నేను ఈవినింగ్ టైంలో టీ పెట్టుకుందాం అనేసరికి ఇంకా టీ అంటే పాలు లేవన్నమాట. ఇంకేదైనా స్నాక్స్ చేద్దామని 2-3 రోజుల నుంచి అనుకుంటున్నాను. నేను ఈ సర్వపిండి ట్రై చేద్దామని తినాలనిపిస్తుంది అని చెప్పేసి అనుకున్నాను, కానీ అసలు కుదరలేదు. ఇంకా అందుకని చెప్పేసి ఇంకా ఇలాగూ టీ లేదు కదా అని చెప్పేసి ఇట్లా కొంచెం స్నాక్స్ టైంలో సర్వపిండిలాగా ఇలా చేసుకొని తిందామని చెప్పేసి కిచెన్లోకి వచ్చిందో లేదో ఇంకా ఈ ప్రిపరేషన్ అంతా ఇలా స్టార్ట్ చేసే వరకు బయట సైడ్ దొడేలుమని సౌండ్ వచ్చింది. సర్లే ఇంకేదో సౌండ్ కావచ్చు, ఇంకేదైనా కింద పడ్డదేమో అనుకున్నాను, కానీ అసలు దారుణం చేసింది లక్కీగాడే. సో అదేంటో కూడా చూపిస్తాను. సో మొత్తానికైతే ఈ పిండి అంతా తడిపేసి ఒక 1/2 అవర్ పక్కకు పెట్టేస్తే మనకు సర్వపిండి ఇంకా అందులో ఇచ్చేసి ఇంకా ఇంగ్రీడియంట్స్ నేను మీకు ఏమి ఇంగ్రీడియంట్స్ చూపించలేదు. ఆనియన్, కొంచెం పచ్చిమిర్చి పేస్టు, నువ్వులు అండ్ పల్లీలు, కొంచెం జీలకర్ర అండ్ సాల్ట్, కొంచెం పసుపు, కారము, పచ్చిశనగపప్పు, ఇంకా ఇవి కొత్తిమీర, పుదీనా అంటే కరివేపాకు, అలాగా ఇంకా అన్నీ వేసుకొని మంచిగా ఫస్ట్ అయితే బాగా కలిపేసుకున్న తర్వాత ఇంకా చల్లటి నీళ్ళతో కలిపేసుకొని చేసుకోవాలి. బాగుంటుంది ఈవినింగ్ టైంలో అయినా, కానీ మనకి ఎప్పుడైనా బోర్ కొట్టినప్పుడు, నోటికి ఏది రుచి అనిపించినప్పుడు తినాలనుకుని చేసుకునేటప్పుడు అనిపిస్తే అప్పటికప్పుడు చేసుకునే రెసిపీలో ఇదొకటి అన్నమాట. బాగుంటుంది టేస్ట్ అయితే. ఎప్పుడు చేయని వాళ్ళైతే ఒకసారి ట్రై చేయండి. బట్ అది ఇంకా ఎక్కడి పనులన్నీ అక్కడే ఉన్నాయి. ఇంకా ఆఫ్టర్నూన్ టైంలో ఇంకా లక్కీ కోసేపు పడుకుంటుంది, కానీ ఇంకా ఎండక మనం ఇంట్లో పనులు ఏం చేసుకుంటా చెప్పండి. ఇంకా నేను కూడా అలాగే కొంచెం రెస్ట్ తీసుకుంటున్నాను. ఫుల్ హెడేక్ అయిపోతుంది, అస్సలు నీరసంగా హెడేక్. అసలు నాకు కూడా కొంచెం ఇంకా ఇంత పూర్తి చేసిన అంటే నాకు నేనే కొన్నిసార్లు గ్రేట్ అనిపిస్తుంది అన్నమాట. ఏంటంటే ఎప్పుడైనా కానీ పనులు ఎప్పుడైనా చేసుకోవచ్చు, కానీ ఫస్ట్ మనసుకు మనశ్శాంతి ఉండాలి. నా ఒపీనియన్ అయితే ఇది. ఇల్లు ప్రశాంతంగా ఉంటేనే మనం కొంచెం ప్రశాంతంగా ఉంటాం. లక్కీగాడు ఆ ప్రశాంతంతో ఇక్కడ ఇంకా వారం 10 రోజుల నుంచి టార్చర్ అయిపోతుంది. లక్కీగాడు చేసే ధీరజ్ ఇగో మొన్న ఈ చెట్టు ఇరగొట్టింది, ఇవాళ ఈ చెట్టు కథం కష్టపడి వాళ్ళ నాన్న కారం పెట్టింది, మిక్చర్ వేస్తే మిక్చర్ ప్లేట్ కొట్టి కథ పట్టించేసింది. ఎంతో ఇష్టంగా పెంచుకున్న మొక్క ఇక్కడ కూర్చుని పెట్టేందుకు ఆ మొక్క పని చేసిపోయింది. కుండి కూడా వాళ్ళ కొట్టేసింది కదా. ఎన్ని కోతలు పెడతావు, ఆకంతా ఇట్లా జుర్రుకు వచ్చింది, మొత్తం అయిపోయింది. మంచిగా మొక్క విరిగిపోతుంది, మంచిగా అయిందని మురిసిపోయిన ఇయ్యాలి చూసి. శంకు పూలది ఈ పని చేసింది రాక్షసి. దీనికైతే తీసేటప్పుడు ఈజీగా వచ్చింది, దీని పరిస్థితి కడాయి ఫాల్ట్. మమ్మీ డాడీకి చెప్పు నాకు. పెద్ద దుకాణమే మోసుకొచ్చిర్రు కొడుకు ఇదేంట్రు. ఇక రొట్టెలు చేయలేదని ఒక్క రోజు చేయకపోతే మా ఆయన రొట్టె తెచ్చుకుండు. ఎవర్రా ముసలి దగ్గు లక్కీ ఆడేనా? ఆడ కూర్చుంది రాక్షసి బాబు, రాక్షసి.
రొట్టెలు తీసే ఫస్ట్ కవర్లోకి వెళ్ళి. ఏమేమి తెచ్చుకుర్రా డాడీ? ఎన్ని రొట్టెలు తెచ్చిండు? 1 2 చాలు. నేను అది తినే. నేను నమ్మా. ఎవరిరా? నీ కొనికేయడానికి పోయిందా డాడీ కొనడానికి పోయిందా? ఏమేమి బొక్క పెట్టిరో నేను చూస్తే తెలుస్తుంది. ఓ వెళ్తుంది లొక్క కూడా బయట. చెప్పులు మంచిగా ఉన్నాయి రా. ఇవన్నీ 4 రోజులు ఆగుతాయి డాడీ కాళ్ళకి చెప్పులే ఆగు. నా కాళ్ళకైతే అవును. కొంచెం గట్టిగా లోపలికి పోతుందంట. అరే పలుకుతుంది ఎంత. లైట్లు తక్కువైనా ఇంకా లైట్లు తెచ్చిండు డాడీ. ఇల్లంతా జిగేలు దీపావళి అనుకుంటుండా సంక్రాంతి అనుకుంటుండా? ధీరజ్ గానికా ఏవిరా గట్ల కవర్లు ఉన్నాయంరా? ఏంది రోడ్ ఫుట్పాత్ మీద కొన్నావు? ఏంది ఫుట్పాత్లో కొన్నట్టే ఉంది. సరే నీకు స్లిప్పర్ కొనుక్కోమని చెప్పిన నీకు. పొరే బాప్ నీ జీవితంలో మంచి పెద్ద సైజు కొన్నావా? రేపు మాపు చిన్నగా ఏటికి కొన్నావా? ఏ కాళ్ళకి చూద్దాం. 10th వరకు రావాలి వాళ్ళు నీకు. వేసుకో. ఇవి రెండే ఇవే కొన్నారా? బిల్లు ఏదిరా? ఫస్ట్ బిల్లు ఇర్రా చెప్పుల తర్వాత. స్నానం చేపిస్తా. లేవు తల స్నానం చేపిస్తా పదా. లక్కీయానికి ఫ్రెష్ అప్ అవ్వడానికి మంచిగా ప్లేస్ మాత్రం బయట మంచిగా ఓపెన్ ఉంది. ఇది మాత్రం ఒకటి పద. మంచిగానే చేసే పళ్ళు. పొద్దుగాల నుంచి అరిచి గొంతు ఎంత అరిచినా గొంతు ఎందుకు పొంగిపోతలేదో ఏమో. అట్లా నాకు కొంచెం పీస్ఫుల్గా ఉంటుంటుంది. ఆ గొంతు పొంగిపోయినా కానీ అబ్బా ఆ పని కూడా లేదు. కాయ ఒర్రిన కొద్ది పెద్దగానే వెళ్తుంది కానీ ఆ గొంతు ఏ మాత్రం సౌండ్ తగ్గట్లే. కొంచెం ఎనర్జీ రావడానికి ఒక దోశ తిన్నది, కొంచెం టీ తాగింది, కూర్చొని ఉంది, ఒర్రింది. అబ్బా చెప్పనక్కర్లేదు. దా ఇంత ఫ్రెష్ అప్ అయి మళ్ళీ రౌండ్ ఒరుతుందా? సరేనా? ఓపిక కావాలి కదమ్మా. ఫ్రెష్ అప్ అయితే ఇంకా ఎనర్జెటిక్ బాగా ఒర్రచ్చు. ఇంత ఒరిన ఓలని నచ్చి పిల్ల ఎందుకు ఒరుతుందా అని అడుగు నాదుళ్ళు కూడా లేడు చుట్టుపక్కల. అట్లుంది పరిస్థితి. పర్లేదులే ఒకందుకు ఇది కూడా మాకు మంచిదే. సొంత ఇల్లు వల్ల నిజానికి స్పెషల్ కిడ్స్కి చాలా అడ్వాంటేజ్ అబ్బా. ఇదైతే నేను 100% బల్ల గుద్ది చెప్పగలుగుతా. అదే రెంటింట్లో కానీ చుట్టుపక్కల ఇంట్లో ఉంటే కానీ స్పెషల్ కిడ్స్ చాలా ఇబ్బంది. కొంతమందికి ఇట్లాంటి పిల్లలు ఉంటే రెంట్కి ఇవ్వడానికి కూడా ఇష్టపడరు తెలుసా. అట్లా సైకో వాళ్ళు కూడా ఉంటారు. పైగా వాళ్ళకి డిస్టర్బెన్స్ ఎందుకమ్మా ఊకే ఒరుతా ఉంటుంది, అది ఇల్లు కాల్ చేయమనే వాళ్ళు కూడా ఉన్నారు. సో ఒక రకంగా అయితే మేము ఈ విషయంలో సంతోషం. ఈ అరుపులు కానీ అక్కడ ఇట్లా అరుస్తూ ఉంటాయి అంటే అక్కడ ఒర్రలేదని కాదు కానీ బై గాడ్ గ్రేస్ మాకు అక్కడ కూడా ఇలాంటి ఎవరు ఏమి అబ్జెక్షన్ చేసేవాళ్ళు లేరనుకో చెప్తున్నాను. బట్ అక్కడికంటే ఇక ఇది ఎంత ఊరినా మనకి ఈ సౌండ్లో బయట ఏమంత ఏర్పడదు. ఇది ఎంతైనా కానీ స్పెషల్ కిడ్స్ ఉండే పేరెంట్స్కి అయితే చిన్నదో పెద్దదో అట్లీస్ట్ ఒక్క రూమ్ అయినా సొంత ఇల్లు ఉండాలనేది నా ఒపీనియన్ అబ్బా నిజానికి. ఎందుకంటే సిచ్యువేషన్ ఫేస్ చేసినప్పుడే దాని వాల్యూ ఏంటో తెలుస్తుంది కదా. సేమ్ యాజ్ ఇట్ ఈస్గా ఇంకా నాకు కూడా ఇదే అనిపిస్తుంది. ఏదో కానీ ఎక్కడనే ఉండని మన ఇల్లు మనకుంటే ఓరు కూడా అరే అనేటోడు ఉన్నాను అనమాట. నిజమా కదా? స్పెషల్ కిడ్స్ ఉన్న పేరెంట్స్ అయితే నాకు కంపల్సరీ మెసేజ్ కామెంట్ చేయండి నేను చెప్పింది నిజమా కదా అనేది. సో నేనైతే 100% ట్రూ చెప్తున్నాను. ఇది వాస్తవం. ఎందుకంటే చూస్తూ ఉంటాం చుట్టుపక్కల కాబట్టి మనల్ని ఒక రకంగా చూస్తూ ఉంటారు చూపు. ఆ చూపు నుంచి అయితే మేము ఎంతో కొంత తప్పించుకున్నామనే చెప్పచ్చు. సో ఇది ఒక రకంగా మా ఆయనకి దేవుడికి కూడా థ్యాంక్స్ చెప్పాలి. లక్కీ గారిని కూడా చెప్పాలి థ్యాంక్స్. ఎందుకంటే లక్కీ గారు లేనిది మేము లేము కాబట్టి. కదరా లెక్కమ్మా. ఇంకా ఫ్రెష్ అప్ అవుదు పద.